బులెటిన్లో డీటెయిల్ చూస్తే అమరావతి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. 233-234 రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలు, రుణాలు, ఎంఎస్ఎంఈలకు అంశంపై చర్చించారు. ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకుల నుంచి మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయానికి యూనియన్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుందని బ్యాంకు ప్రతినిధులు చెప్పారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఎక్కువ ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వం భరోసా ఇచ్చేలా పాలన ఉండాలని చెప్పారు చంద్రబాబు. గత పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని విమర్శించారు. ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయిందని, పెద్ద ఎత్తున వడ్డీలకు అప్పులు తెచ్చారని మండిపడ్డారు. క్రెడిబిలిటీ ఉంటే తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చుకోవచ్చునని, అందుకే క్రెడిబిలిటీకి, బ్రాండింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని వివరించారు. ఇప్పటి వరకు 49,000 కోట్లు రీషెడ్యూల్ చేశామని స్పష్టం చేశారు. రుణాల రీషెడ్యూల్ వల్ల 1108 కోట్ల మేర ఆదా చేయగలిగామని వెల్లడించారు. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకుల నుంచి ప్రోత్సాహం కోరుతున్నట్లు సీఎం తెలిపారు. ఎంఎస్ఎంఈలకు అలాగే వివిధ కీలక రంగాలు వృద్ధి చెందేలా బ్యాంకర్లు సహకారం కావాలని సూచించారు. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చి ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలమని తెలిపారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ విధానంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. సర్వీస్ సెక్టర్ పుంజుకునేందుకు మేము ప్రణాళికలతో వెళ్తున్నామన్నారు. పీపీపీ ప్రాజెక్టులకు వీజీఎఫ్ ఇచ్చేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇకపై బ్యాంకర్ల సమావేశానికి కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని తెలిపారు సీఎం చంద్రబాబు.